మూడోవాడు కనిపించకుండా పోయిన తర్వాత మిగిలిన ఇద్దరూ ఒక విషయం గమనించారు. ఆ రాత్రి తీసిన వీడియోలో ఒక చిన్న గ్లిచ్ ఉంది. వాళ్ళు వీడియోని స్లో మోషన్లో చూశారు. నీడ కనిపించే క్షణానికి ముందు కెమెరా యాంగిల్ కొంచెం మారింది. అంటే అది వాళ్ళ కెమెరా కాదు, అది ఇంకో కెమెరా నుంచి షూట్ చేసినట్టుంది. అప్పుడే వాళ్లకు గుర్తొచ్చింది, మూడోవాడు మీడియా స్టూడెంట్, ఎడిటింగ్లో అతనికి నైపుణ్యం ఉంది. అమావాస్య రాత్రి మళ్లీ వాళ్ళు వెళ్లారు తలకోన సిద్ధేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు. ఈసారి గర్భగుడి పక్కన గోడ వెనుక ఒక చిన్న హిడెన్ కెమెరా దొరికింది. అదే నీడ సృష్టించిన ట్రిక్. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆ కెమెరాలో చివరి రికార్డింగ్ ఓపెన్ చేశారు. వీడియోలో మూడోవాడు ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అతను కెమెరా వైపు చూసి అన్నాడు, ఇది వాళ్ల కోసం కాదు, ఇది మీకోసం. అతను ఒక్కసారిగా భయపడినట్టు వెనక్కి చూశాడు. ఎవరక్కడా అని అడిగాడు. ఆ తర్వాత వీడియో షేక్ అయి కట్ అయిపోయింది. ఇప్పుడు ప్రశ్నే, అతను మొదట మైండ్ గేమ్ ప్లాన్ చేశాడా, లేక ఏదో నిజంగానే అతన్ని భయపెట్టిందా? ఎందుకంటే ఆ రాత్రి తర్వాత అతను నిజంగానే కనిపించలేదు.